ఏదేని కంప్యూటర్ భాషలో కేవలం 5 నిమిషాల్లో స్మార్ట్ కోడింగ్ చేయండి. ఏ కంప్యూటర్ ప్రోగ్రాంలో నైనా 3 దశలు ఉంటాయి. 1. సమస్య గుర్తింపు. 2. సమస్య విశ్లేషణ. 3. ప్రోగ్రామ్ బిల్డింగ్. 1. సమస్య గుర్తింపు. అన్నింటిలో మొదటిది ప్రోగ్రామర్ సమస్యను ఎంచుకోవాలి. ఇక్కడ ఇచ్చిన సంఖ్య సరి సంఖ్య లేదా బేస్ సంఖ్య అని కనుగొనాలి. 2. సమస్య విశ్లేషణ. సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి దానిని నిర్వహించదగిన యూనిట్లలో విభజించాలి. సమస్యను పరిష్కరించడానికి సూత్రం లేదా షరతులు, కండీషన్స్ కనుగొనడం అవసరం. ఇక్కడ ఇచ్చిన సంఖ్య 2తో నిశ్శేషంగా భాగించబడితే అది సరి సంఖ్య లేదంటే అది బేస్ నంబర్ అవుతుంది. అనగా నంబర్ను 2తో భాగించినప్పుడు శేషం 0 వస్తే ఆ నంబర్ సరి సంఖ్య అవుతుంది. అలా కాకుండా ఏదైనా నంబర్ శేషంగా మిగిలితే అది బేస్ సంఖ్య అవుతుంది. ఒక సంఖ్యకు 4 అవకాశాలు పాసిబిలిటీస్ ఉన్నాయి. సంఖ్య పాజిటివ్ లేదా నెగటివ్ నంబర్గా ఉండవచ్చు. ఇది పూర్ణాంకం, దశాంశ భాగం లేకుండా లేదా రియల్, ఫ్లోట్, దశాంశ విలువతో ఉండవచ్చు. ఉదాహరణ 5, 8, 4.5, 9.6, 0.65, 0.24, 0.05, 0.008. ప్రోగ్రామర్ ఈ 4 రకాల సంఖ్యలకు సంబంధించి సొల్యూషన్ గురించి ఆలోచించాలి. 3. ప్రోగ్రామ్ బిల్డింగ్. ప్రోగ్రామ్ను వ్రాయడానికి ప్రోగ్రామ్ను 3 ప్రధాన విభాగాలుగా విభజించాలి. అవి: A. ఇన్పుట్ డివిజన్ విభజన. B. ప్రాసెస్ డివిజన్. C. అవుట్పుట్ డివిజన్. తరువాత ప్రోగ్రామ్ను వ్రాయడానికి కంప్యూటర్ భాషను ఎంచుకోవాలి. ఇన్పుట్ డివిజన్లో అవసరమైన వేరియబుల్స్ను ప్రకటించాలి. అందుకు డిక్లేర్ చిహ్నాన్ని ఉపయోగించండి. మనకు ఒక సంఖ్య అవసరం కాబట్టి నమ్ వేరియబుల్ ప్రకటించబడింది. వేరియబుల్ డేటా రకం పైన తెలిపిన 4 రకాల డేటా సంఖ్యలను నిల్వ చేయగలగాలి. అందుకోసం రియల్ డేటా రకాన్ని ఎంచుకోండి. ఎందుకంటే ఇది పై 4 రకాల డేటాను నిల్వ చేయగలదు. విలువ వేరియబుల్లో ఎలా నిల్వ చేయబడాలో అన్నదానిని బట్టి చిహ్నాలు, సింబల్స్ అవసరం అవుతాయి. ప్రోగ్రామర్ అసైన్ సింబల్. విలువలు ప్రోగ్రామర్ ద్వారా నిల్వ చేయబడితే అసైన్ గుర్తు ఉపయోగించబడుతుంది. యూజర్, అవుట్పుట్ మరియు ఇన్పుట్ చిహ్నాలు. సంఖ్యను యూజర్ కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేయాల్సి వస్తే ప్రాంప్ట్ కోసం అవుట్పుట్ చిహ్నాన్ని మరియు ఎంటర్ చేసిన విలువను వేరియబుల్లో నిల్వ చేయడానికి ఇన్పుట్ చిహ్నాన్ని ఉపయోగించండి. ప్రాసెస్లో ఇన్పుట్ విలువ సూత్రం లేదా షరతు ప్రకారం తుది ఫలితం కోసం ఇలా ప్రాసెస్ చేయబడుతుంది. ఉదాహరణ: సంఖ్య 20 సరి సంఖ్య లేకుంటే బేస్ సంఖ్య. అవుట్పుట్లో తుది ఫలితం ప్రదర్శించబడుతుంది. తుది ఫలితం ప్రకారం సరి లేదా బేస్ సంఖ్యను స్క్రీన్పై ముద్రించడానికి అవుట్పుట్ చిహ్నాన్ని ఉపయోగించండి. టైం మరియు స్పేస్ సంక్లిష్టత. చివరిది కానీ ముఖ్యమైనది ప్రోగ్రామర్ యొక్క సామర్థ్యం. ప్రోగ్రామర్ సమయం మరియు స్పేస్ సంక్లిష్టతల మధ్య మంచి సమతుల్యతను కలిగి ఉండాలి. మెరుగైన అల్గోరిథం ఎంపిక ప్రోగ్రామ్ యొక్క పనితీరును మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది. సమయ సంక్లిష్టత. ప్రోగ్రామ్ పెద్ద సంఖ్యలో గణనలను, క్యాల్కులేషన్స్ కలిగి ఉంటే ఇది మరింత ప్రాసెసింగ్ సమయాన్ని తీసుకొంటుంది. స్పేస్ కాంప్లెక్సిటీ. ప్రోగ్రామ్ ఎక్కువ ఇంటర్మీడియట్ ఫలితాలను కలిగి ఉంటే మరిన్ని వేరియబుల్స్ అవసరం. అందుకు ఎక్కువ మెమరీ, విలువైన కంప్యూటర్ వనరులు అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రోగ్రామర్ తన ప్రోగ్రామ్ కోసం బెస్ట్ అల్గారిథం, సమస్యను పరిష్కరించే పద్ధతిని ఎంచుకోవాలి. ప్రోగ్రామ్ సమస్యను పరిష్కరించడంలో సాధ్యమైనంత తక్కువ కంప్యూటర్ మెమరీ మరియు తక్కువ సమయం ఉపయోగించే విధంగా ఉండాలి. అప్పుడే అది శ్రేష్టమైన ప్రోగ్రామ్ అవుతుంది. అలాంటి ప్రోగ్రామ్ను వ్రాసిన ప్రోగ్రామర్ కోడింగ్లో నిపుణుడుగా మన్నగలడు. ఇప్పుడు సమస్యను కోడింగ్ చేయడంలోని పై దశలను విజువల్ ప్రోగ్రామింగ్ ద్వారా పరిశీలిద్దాం. Smart coding. In any language. In just 5 minutes. In any program, there are 3 stages.
1. Problem identification. 2. Problem analysis. 3. Program building. 1. Problem identification. First of all, the programmer has to select the problem. Here, checking whether the given number is even or odd. 2. Problem analysis. The problem is to be divided into manageable units to find out its solution. The requirement is to find out formula or steps to solve the problem. Here, if the given number is divisible by 2, it is even number. Otherwise, it is base number. There are 4 possibilities of a number. The number may be positive or negative. It may be integer, without decimal part, or real, float, with decimal value. Example, 5, 8, 4.5, 9.6, 0.65, 0.24, 0.05, 0.008. The programmer has to think of solution in respect of these 4 possible numbers. 3. Program building. To write a program, the program can be divided into 3 major divisions. A. Input division. B. Process division. C. Output division. Next, the computer language is to be selected for writing the program. In input division, the necessary variables are to be declared. Use declare symbol. We need a number, so the number variable is declared. The variable data type is capable of storing the required data. Select real data type. Its data type is of real data type, because it can store above 4 types of data. How the value is stored in variable determines use of the symbols. Programmer assign symbol. If the values are stored by the programmer, assign symbol is used. User output and input symbols. If the number is to be entered by the user through keyboard, use output symbol for prompt and input symbol to store the entered value in variable. In process division, the input value is processed as per the formula or condition for the final result. Example, number %2 equals 0 even number, else odd number. In output division, the final result is displayed on the screen. Use output symbol to print the number as even or odd as per the final result. Time and space complexity. The last, but not least, is the efficiency of the programmer. The programmer should keep a good balance of time and space complexity. Selection of good algorithm leads to better program performance and increased efficiency. Time complexity. If the program involves large number of calculations, it results in more processing time. Space complexity. If the program contains more intermediate results, more variables are needed. It requires more valuable computer resource, memory. In a word, the programmer has to select the best algorithm method to solve the problem for his program. The program solves the problem with least computer memory and less time. Now, let us examine the program in visual coding as per the above steps.